అందరికీ నమస్కారం. హ్యాపీ హోలీ. ఈరోజు హోలీ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. మన సంప్రదాయంలో ఉన్న అనేక పండుగలలో హోలీ కూడా ఒకటి. ఇది ఆనందకేలి రవలుల నడుమ జరుపుకునే సంతోష తరంగహేళ. పూర్వకాలం నుంచి దేశమంతటా ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తూ ఉంది. ఈ పండుగనే వసంతోత్సవమని, పాల్గొనోత్సవమని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండుగ పలు పురాణాల్లో తారకాసుర సంహారానికి సంబంధించినదిగా పేర్కొన్నారు. ఋషులు, మునులు, సత్పురుషులు, దేవతలు అందరినీ ఆనాడు తారకాసురుడు వేధిస్తూ ఉండేవాడు. ఆ అసురుడి పీడ తొలగాలంటే పార్వతీ పరమేశ్వరులకు జన్మించే కుమారుడే సమర్థుడని దేవగురువు బృహస్పతి దేవతలకు చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు మన్మధుణ్ణి పిలిచి దేవకార్యాన్ని చక్కబెట్టమన్నారు. మన్మధుడు విషయం పూర్తిగా అర్థం చేసుకోకుండా దేవతలందరికీ రాజైన ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని రంగంలోకి దిగాడు. అప్పటికి శివుడు యోగనిష్టలో ఉన్నాడు. పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. మన్మధుడు శివుడున్న చోటుకి వెళ్ళి తన ప్రతాపాన్ని చూపాడు. యోగనిష్టలో శివుడికి మనోవికారం కలిగింది. ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు. అయితే అంతలోనే జరిగినదేమిటో తెలుసుకున్నాడు శివుడు. వెంటనే తన యోగనిష్టను చెడగొట్టినందుకు మూడో కంటితో మన్మధుణ్ణి చూశాడు. క్షణాల్లో మన్మధుడు భస్మమయ్యాడు. మన్మధుడి భార్య రతీదేవి భోరున విలపించింది. దేవతల మేలు కోరే కదా తన భర్త అలా చేశాడని, మరే విధమైన తప్పు ఆయన చెయ్యలేదని, తనకు మళ్లీ పతిభిక్ష పెట్టమని వేడుకుంది. శివుడు కరుణించాడు. రతీదేవికి మాత్రమే మన్మధుడు ఆనాటి నుంచి కనిపిస్తాడని, ఇతరులు ఎవరికీ మన్మధుడు కనిపించడని శివుడు చెప్పాడు. రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలునని శివపార్వతులకు నమస్కరించి వెళ్ళింది. ఆ తర్వాత మన్మధుణ్ణి పూజించింది. మన్మధుణ్ణి కాముడు అంటారు. అందుకే ఆ కాముడు దహనమైంది ఈ పూర్ణిమ నాడు. ఈ పూర్ణిమే ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. అందుకే ప్రతి ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ పూర్ణిమను ఇలా కామదహన పూర్ణిమ పిలుచుకోవడం ఆచారంగా వచ్చింది. కామదహనోత్సవమని కూడా దీన్ని పిలుస్తారు. కాముడు దహనమైనప్పుడు రతీదేవి విలపించింది. అలాంటి విలాపాన్ని పురస్కరించుకొని ఉత్సవం జరుపుకోవడం ఏమిటి అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ రతీదేవి విలాపాన్ని దయతో అర్థం చేసుకున్న శివుడు మళ్ళీ ఆమెకు తన భర్త కనిపించేలా వరాన్ని ఇచ్చాడు. ఆమె పూజలు కూడా చేసింది. అందుకే దీన్ని ఉత్సవంలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అలాగే హోలీ పండుగ నాడు ఒక్కో ప్రాంతంలో రాత్రివేళ, అర్ధరాత్రి వేళ, తెల్లవారుజామున పాత వస్తువులను మంటల్లో వేసి ఆ మంటల చుట్టూ తిరుగుతూ ఆనందంగా పాటలు పాడుతూ ఉండడం కనిపిస్తూ ఉంటుంది. ఈ మంటలు వేయడం, మంటల్లో మన్మధుడు రతీదేవి బొమ్మల్ని కూడా వేయడం మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. అయితే ఏ ప్రాంతంలోని వారైనా సరసంగా వరసైన వారి మీద రంగునీళ్లు చల్లుకోవడం, పెద్ద హోలీ మంట వేయడం అనే రెండింటిని మాత్రం సర్వసాధారణంగా చేస్తూ ఉంటారు. హోలీ నాడు రంగులను వరసైన వారి మీద చల్లుతూ ఉత్సాహంతో, సంతోషంతో ప్రజలంతా కాలం గడుపుతూ ఉంటారు. ఇలాంటి వేడుకంతా రాబోయే ఆనందకర వసంత ఋతువుకు స్వాగత సన్నాహమేనని, ఈ సన్నాహమే సాంప్రదాయంగా పరిణమించిందని పెద్దలు చెబుతున్నారు. ఇది హోలీ పండుగ యొక్క ప్రత్యేకత. మరి మరొకసారి అందరికీ హ్యాపీ హోలీ. ఈ హోలీ పండుగ శుభ సందర్భంగా నా ఈ చిన్ని కవిత. మేఘాల చాటున దాగిన ఇంద్రధనుస్సులోని రంగులు ఆకాశమును వీడి భూమిదికి వచ్చాయి. ఎందుకో తెలుసా? వసంతాగమను గుర్తు చేస్తూ ఆకుపచ్చని నా మనోహరం మీ ఉరుకుల పయనంలో స్వాంతన చేకూర్చాలని, గ్రీష్మఋతు తాపాన్ని తలుస్తూ మండే నా ఎర్రటి ప్రమాద ఘంటికలను అంచనా వేయాలని, తొలకరి జల్లు కోసం ఎదురుచూస్తూ నా నీలిరంగు చాడను ఒడిసిపట్టుకునే నేలతల్లిని మురిపించాలని, మమతానుబంధాల మాలికలతో నా గులాబీ పరిమళాలను వెదజల్లుతూ మీ బంధాలను దృఢపరచుకోవాలని, పోటీ ప్రపంచంలో నెగ్గలేని భావాలకు నా నల్లటి చీకటిలో పడకుండా ఆత్మవిశ్వాసాన్ని అందివ్వాలని, స్వచ్ఛమైన ప్రేమతో మీ జీవితం వికసించాలని నా ధవలవర్ణ శోభితంతో ఇలకు చేరాయి సప్తవర్ణాలుగా. అయితే నింగి